హాయ్ అండి. నాన్ వెజ్ తినే వాళ్ళలో చాలామంది ఇష్టంగా తినే ఎండు చేపలు దోసకాయ టమాటా కూర వండుకుందామండి ఇవాళ. ముందుగా ఎండు చేప ముక్కలను రాతి మీద శుభ్రంగా రుద్దుకొని కడిగి కొంచెంసేపు నానబెట్టుకొని తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని నూనెలో చక్కగా ఇట్లా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం పుదీనాకు వేసి చక్కగా వేగనివ్వాలి. వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న దోసకాయ టమాటా వంకాయ ముక్కలు కూడా 3 కలిపి వేసేసుకొని పసుపు తగినంత ఉప్పు కూడా వేసి చక్కగా కలిపేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. చక్కగా మగ్గిపోయిందండి. ఇప్పుడు మగ్గిన తర్వాత కారం వేసేసుకొని తగినన్ని నీళ్లు పోసుకోవాలండి. ఇప్పుడు చిన్న గ్లాస్తో 2 గ్లాసులు నీళ్లు పోసుకున్నా నేను. మనం పోసుకున్న నీళ్లు సగం అయిపోయిన తర్వాత వేయించి పెట్టుకున్న చేప ముక్కలు కూడా వేసుకొని పులుసు కొంచెం చిక్కపడినిచ్చి దించేసుకున్నామంటే అంతేనండి, కమ్మటి వంకాయ దోసకాయ టమాటా ఎండు చేపల కూర రెడీ అయిపోతుంది.